హలో. హాయ్. ఏంటంటే విషయం, ఒక అనుకున్న సిచ్యువేషన్, ఊహించని సిచ్యువేషన్. ఊహించిన సిచ్యువేషన్‌లో ఒక ఉన్నతమైన వ్యక్తి ఎదురయ్యాడనుకోండి. మనమేమనుకుంటాం, ఎవరైనా ఏమనుకుంటారు? అసి ఏది ఊహించం కదా! ఏది ఆశించము, ఊహించము. అంటే మనం ఊహించిందో మనకి తెలియని మనుషులు మనకెదురైతే ఏదైనా గానీ ఆశించం గదా! ఊహించని సిచ్యువేషన్ మన ముందు ఏర్పడినప్పుడు, ఆ మనుషులకి మన మీద ఎలాంటి అభిప్రాయం ఉండి మనకి సహాయం చేయాలనుకున్నారా? లేకపోతే మనల్ని ప్రేమించారా? అన్నది మనకు తెలియదు. మనమేమో ఏమీ గెస్ చేయలేదు. ఓన్లీ చూసాము. ఏదో వాళ్ళేదో అన్నారులే, మనకి సంబంధం ఏముంది అనుకున్నా నేను. అనుకుంటే అదేమైంది, నాకు సంబంధించింది అయిపోయింది. కానీ నేను ఫాలో అయిన సోషల్ మీడియాలో పొలిటీషియన్‌లో నాకు సంబంధించి నేను ఒక చిన్న సలహా ఇచ్చాను అనుకోండి. అది వాళ్ళకి బాగా ఉపయోగపడింది అనుకోండి. సపోజ్ అది ఉపయోగపడిందని మీకు తెలిసినప్పుడు ఉపయోగపడిన వాళ్ళకే తెలియాలి. ఆఫర్ ఇవ్వటమా, ఇవ్వకపోవటమా, వాళ్ళు పిలిపించుకోవటమా, వాళ్ళు పిలవకుండానే మనం వెళ్ళంగా. చెబుతున్నా. సరే పిలిచారా అనుకుందాం. ఎన్నోసార్లు పిలిచారా అనుకుందాం. పిలిస్తే వెళ్తే కలవటానికి కుదరలేదు అనుకుందాం. ఒకసారి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఇస్తే నేను అపాయింట్మెంట్ ఇయ్యరు కాదు, వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేస్తారులే అనుకుని నేను ఇచ్చేసాను. అది మిస్ అయిపోయింది. ఇక అసలు కలవటమే కుదరలేదు. కుదిరినప్పుడు వెంటనే ఎవరికో వాళ్ళకి చెప్పి పిలిపించుకోవట్లా. అందరినీ, తనకి ఇష్టమైన వాళ్ళందరినీ అంటే పిలిపించుకోవచ్చుగా. అలా పిలిపించుకోకుండా నువ్వే రావాలంటే అక్కడ ఎవడు రానిస్తాడు మనకి రానిగా. అంటే మనం ఎవరు తెలియదు కదా. తెలియనప్పుడు రానివ్వరుగా. అది ఒక సమస్య అయితే. ఇప్పుడు నేనంటే మీరు నాకు సహాయం వేరే వ్యక్తి నాకు సహాయం చేస్తాం అన్నారనుకోండి, చేయండి. మాట నిలబెట్టుకోండి. మాట ఇచ్చారు కదా, మాట అన్నారు కదా, అన్నప్పుడు ఇవ్వండి. ఇస్తే మీరు చేసే సహాయాన్ని బట్టి అప్పుడు నేను ఏం చేయాలన్నది ఆలోచించుకుంటాను. అప్పుడు నువ్వు ఒక మనిషికి భరోసా ఇచ్చినప్పుడు నేనున్నాను అని ఏదో ఒకటి చేస్తేనే కదా ఆ మనిషిని నమ్మేది. వాళ్ళు ఇచ్చిన మాట నిజమే, వాళ్ళు ఇచ్చిన మాట, వాళ్ళ నమ్మకస్తులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనుకునేది. అనుకోకుండా ఎలా ట్రై చేయమంటారు, నాకు అర్థం కాదు. ఎవరిని పట్టుకొని ట్రై చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రై చేయాలి, నాకు అర్థం కాదు. మాట ఇచ్చారు మీరే, ఇచ్చినప్పుడు మీరే తెలుసుకొని ఇవ్వాలి. ఇవ్వకపోగా నేనే రిజెక్ట్ చేసినట్టు, నేనే వద్దన్నట్టు సృష్టించేసి మళ్ళీ నేనేదో ఎవరెవరో స్టేటస్లు చూస్తున్నట్టు నన్నే రాంగ్గా మాట్లాడారు. అయినా సరే నేను సెట్ పోనీలో వాళ్ళకి తెలియదు కదా, ఎలా తెలుస్తుందిలే. సోషల్ మీడియాలో చూసి వచ్చే స్టేటస్ చూసుంటారు నా ఫోన్లో అయ్యి అని వదిలేసాను. కానీ ఇప్పుడేమో నేనే రావాలంటారు. నేనే ఎట్లా వస్తాను? మాట ఇచ్చినోళ్ళు మాట నిలబెట్టుకోవాలి. నేనున్నాను అని భరోసా ఇచ్చిన వాళ్ళు నా కోసం, నేను వచ్చాను వాళ్ళ కోసం, వాళ్ళు వెళ్ళాను. నేను వెళ్తే అది సక్సెస్ కాలేదు. అపాయింట్మెంట్ ఇచ్చినా నేను వెళ్ళినా సక్సెస్ కాల. దానికి నేనేం చేస్తాను?
అలాంటప్పుడు ఆయన ఏదో విధంగా ఎవరికోటి చెప్తే సక్సెస్ అయ్యింది కదా వాళ్ళ ద్వారా అయితే. మన ద్వారా అవ్వట్లా సక్సెస్. ఏదైనా వాళ్ళు ఇచ్చే భరోసాని బట్టే సక్సెస్ అయ్యింది కానీ నా ద్వారా అవ్వట్లా. అందుకని నేను మౌనంగా ఉన్నా. కానీ నన్నేమో డిప్రెషన్లోకి పోయారు, రాంగ్ రూట్లోకి పోయారు, చేదగా అన్నీ రాంగ్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను కంపల్సరిగా మీకు అవసరం అనుకోండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకోండి, నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటే నేనేం చేయాలో అప్పుడు చేస్తాను. మీరు మాట నిలబెట్టుకోకుండా నేనేం చేయను.